ప్రైజ్ లాగండి. పరిశుద్ధాత్మ దేవుని వందనాలు. మరి దేవుడు ఏమంటున్నాడంటే, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడుకొని ప్రార్థిస్తారో వారి మధ్యలో ఉండి వారి ప్రార్థనకు నేను జవాబిస్తాను అంటున్నాడు కదా. మరి ఏకాత్మ కలిగి ప్రార్థించాల. మరి యొక్క మేడగదిలో శిష్యులు ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు కదా. మరి షడ్రకు, అబేద్నెగో మరి వారు ముగ్గురు భక్తులు ప్రార్థించినప్పుడు వారు ప్రార్థన కూడా ఆలకించి అగ్నిగుండం నుంచి తప్పించాడు. అదే రీతిగా హన్నా ప్రార్థించినప్పుడు హన్నా ప్రార్థన కూడా ఆలకించి గర్భద్వారము మరి ఇచ్చాడు దేవుడు. అలాగే అనేక మంది భక్తులు ప్రార్థన ఆలకించాడు. ఎందుకు ఆలకించాడంటే వారి హృదయాలు దేవునికి ఇష్టమైనవి కాబట్టి. నువ్వు నేను కూడా మరి కపటం లేకుండా, కలహాలు పెట్టేవారుగా కాకుండా, అసూయ లేకుండా దేవునికి ఇష్టమైన జీవితం జీవించి మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థన కూడా దేవుడు జవాబిస్తాడు. మరి తోబుట్టుల గురించి ప్రార్థించాలా, అనేకుల గురించి ప్రార్థించాలా, రోగుల గురించి ప్రార్థించాలా, చివరికి మన శత్రువుల గురించి కూడా ప్రార్థించాలి. ఇప్పుడు చూడండి, సేవకులకి మరి ఐక్యత లేదు. ఒక సేవకులు మాట్లాడుకోరు. అలా ఉండొద్దు అంటున్నాడు దేవుడు. మనం ప్రకటించేది ఒకటే బైబిలు, ఒకటే వాక్యము, ఒకరే క్రీస్తు. మరి ఆ క్రీస్తు గురించి ప్రకటించే వారు ఉన్నప్పుడు విభేదాలు లేకుండా మరి ఏకాత్మ గలవారిగా ఉండాలని దేవుడు చెప్తుంటే ఒకరికొకరు మాట్లాడుకోరు. అది ఉండొద్దు అని దేవుడు మాట్లాడుతున్నారు. సాధ్యమైతే వీలైనంత మట్టుకు అందరితో కూడా సమాధానముగా ఉండాలని ఎబ్రీ పత్రికలో మరి తెలియపడే రీతిగా మనం పాటించినట్లు మరి జీవించాలి. అలా ఉన్నప్పుడు నీ ప్రార్థనకి నా ప్రార్థనకి జవాబిచ్చి దేవుని యొక్క మహిమ పొందుకుంటారు. ఆ రీతిగా మనం జీవిద్దాం ఈ లోకంలో. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. సబ్స్క్రైబ్ చేయండి, మరి లైక్ కొట్టండి. అన్న మనిషి గురించి మీరు అందరూ ప్రార్థించండి. ఆమేన్.